హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నాను? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్వి క్రియేషన్స్. వాళ్ళు ఈరోజు మీకోసం ఒక చిన్న రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఫిష్ కర్రీ అండి. ఈ ఫిష్ వజ్రం చేప అంటారనమాట. వజ్రం చేప, దీన్ని ఇంకో పేరు కింగ్ ఫిష్ అని కూడా అంటారనమాట. చాలా రేర్ ఫిష్. అయితే ఈ కర్రీని ఎలా చేయాలి? ఈ కర్రీని ఇగురు పెడుతున్నానండి, అదేవిధంగా ఫ్రై కూడా చేస్తున్నాను అనమాట. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలకి టఫా వెళ్ళిపోదామా? ముందుగా ఒక గిన్నెలోకి మనం కారం తీసుకుందాం అండి. కారం పట్టించిన కారం అనమాట. ఓకేనా? కారం వేస్తున్నాను. ఒక 5 స్పూన్లు దాకా వేసిన, చిన్న స్పూన్ అనమాట. అదేవిధంగా ఉప్పు కూడా వేయాలండి. ఉప్పు కూడా సరిపడా ఉప్పు వేయాలి. వేసిన తర్వాత దీంట్లోనే ఆయిల్ కూడా పోసుకుంటున్నానండి. మొత్తాన్ని పోసేసుకొని తిప్పేసుకోవాలండి. ఇలా కలిపేసుకోవాలండి. ఫిష్లు బాగా శుభ్రంగా కడిగేసామండి. చేయించిన తర్వాత వీటి మీద అప్లై చేసుకోవాలన్నమాట. ఈ మొత్తాన్ని కూడాను వీటి మీద అప్లై చేసేసుకోవాలండి మనం. ఇదే విధంగా ఇటువైపును కూడా వేసుకోవాలండి. ఇటువైపును కూడా అప్లై చేసేసానండి. ఒకసారిగా కూడా వేసుకోవచ్చు మనం. మొత్తం కూడా ఉప్పు కారం మ్యాగ్నేట్ చేసుకున్నామండి. దీన్ని ఒక పావు గంట అట్లా వదిలేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, పై దగ్గరికి వచ్చేసానమాట. ఇదిగోండి ఇది నల్ల బండి, ఉక్కు బండి అండి. ఇది దాదాపు ఇది మా వేరే కాపురం పెట్టిన కానించి నాతో రన్నింగ్లో ఉందనమాట. నేను ఎక్కువగా ఫ్రై అవన్నీ దీంట్లోనే చేస్తాను, చిన్నదనమాట. ఓకేనా ఫ్రెండ్స్, స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించేసుకున్నామండి. ఇప్పుడు ఫ్రై ఇగురు రెండు ఒకేసారి పెట్టేస్తానండి. దీంట్లోనే పెట్టేస్తాను. ముందు ఫ్రై చేసేసుకుందాం. ముక్కలు కూడా దాదాపు ½ అన్ అవర్ దాకా మ్యాగ్నేట్ అయినాయి అనమాట. నూనె వేసుకుంటున్నానండి. కొంచెం ఫ్రై కదా, ఎక్కువ వేసుకుంటున్నాను. దీంతో ఒక 3 మొగ్గలు దాకా వేస్తున్నాను. అంటే ఈ ఫ్రై అయిపోయిన తర్వాత ఇగురు కూడా పెట్టేస్తాను కదా చేపలకి, అందుకని. ఇప్పుడు యుద్ధానికి నేను రెడీ అయిపోతున్నానండి. ఇదిగో మూత బాండి మీద చేప వేయగానే అని బాంబులు పేలినట్టు పేలిపోతాయి అనమాట. వెంటనే మూత రెడీగా పెట్టుకున్నాను. ఓకేనా? ఇంకా వేసేస్తాను. కొంచెం లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఫిష్ని మగ్గించేసుకుంటున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ముక్కలు అయితే వేడిగా అయిపోయిందనమాట. కాలిపోయినాయి మొత్తం అన్ని. ఫిష్ ముక్కలన్నీ కూడా వేయించేసుకోవాలండి. నెక్స్ట్ ఈ స్పెల్ కూడా వేసేద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? టపటపలాడటం స్టార్ట్ అయిపోయింది. ఇగురులో ఎప్పుడైనా సరేను చేపని బాగా ఫ్రై చేస్తానండి. ఫ్రై చేసిన తర్వాత అప్పుడు కర్రీ మళ్ళీ చేస్తాను అనమాట. ఇంకెందుకు చూస్తాను వీడియో. ఇందులో ఒక 4 పచ్చిమిరకాయలు వేసానండి. ఫ్రెండ్స్, ఇవి కూడా వేగిపోయినాయి అనమాట. ఇక తీసేద్దాం. ఈ ఫిష్ లేపిన ఆయిల్లోనే ఆనియన్స్ వేసేస్తున్నానండి, ఉల్లిపాయలు. ఆనియన్ మొత్తం కూడా గోల్డెన్ బ్రౌన్లో వేగిపోయిందండి. అయితే అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? అల్లం పేస్ట్ వేసేస్తున్నాను. నేను 2 కర్రీస్ కలిపి వండుతున్నానండి. ఇందులో కారం వేస్తున్నానండి, అలాగే ఉప్పు కూడా వేస్తున్నాను. ఇందులో ఈ ఫిష్ కర్రీ ముక్కలన్నీ వేసేసుకుంటున్నానండి. ఒకసారి మొత్తం మసాలా అడ్జస్ట్ చేసేయండి. దీనికి సన్న సెగలో కాసేపు మగ్గనిద్దామండి దీన్ని.
ఇది మొత్తం మసాలా గిషాలా అంతా అయిపోయిందండి. ఇందులో మనం ఫ్రైకి కావాల్సిన ముక్కలన్నీ తీసుకోవాలన్నమాట. నేనైతే 4 ముక్కలు తీసుకుంటున్నాను ఇలాంటివి. ఆల్రెడీ మసాలా అద్దేసాం కదా దీనికి. ఇప్పుడు ఇందులో లైట్గా వాటర్ పోసుకోవాలండి. ఎక్కువ పోసుకోవసరం లేదు. మునిగి ఎవరికి పోసుకుంటే సరిపోతుంది. అదిగోండి సగపెట్టేసుకోవాలి. కూర అయితే ఫినిష్ అయిపోయిందండి. అయితే నేను స్టవ్ బంద్ చేసేసాను. ఇది ఈ ఉక్కు బండి వల్ల ఏంటంటే కాసేపు కుక్ అవుద్ది అనమాట. ఒక 2 నిమిషాలు ముందే దించేసుకోవాలి. ఆల్రెడీ కొత్తిమీర వేసాను. దాంట్లోకి లైట్గా మసాలా తక్కువ తింటామండి మేము. మసాలా లైట్గా వేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి తిప్పేసుకొని బౌల్లోకి తీసేసుకుందాం. అలాగే ఫ్రై మీద కూడా కొంచెం అంతా మసాలా వేసుకుంటున్నానండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వడ్డించేసుకుంటే ఒక పని అయిపోతుంది అనమాట. ఇక తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫిష్ కర్రీ అయితే ఫస్ట్ ఇగురు అండ్ వేపుడు మిరపకాయ అయిపోయిందండి. ఇంకా టేస్ట్ చూసి చెప్పాడు అనమాట. అన్నీ సరిపోయినాయి. చాలా బాగుందనమాట. ముక్క ముందు ఫ్రైతో స్టార్ట్ చేస్తాను. ముక్క అనేది దీనిలో ముళ్ళు ఏమి ఉండవండి. ఈ చేపలో ముళ్ళు ఉంటేనే అసలు తినను. వేరే చేపలు ఉంటాయి చూడండి, అవి నా కొరమేలును ఇలాంటివి అయితే బాగా తినేస్తాను. ముళ్ళ చేపలు, బొచ్చులు అలాంటివి ఏం తినను. ఇది ఒక టేస్ట్ చాలా బాగుంది. ఇలా ఇది ఎలా ఉందో చూద్దాం. నాకు చేపల పులుసు ఇష్టం ఉండదండి. చేపలు ఎవరంటే ఇష్టం. అందుకే చేపలు ఎగురుతూ చేశాను. చాలా బాగుంది. ఇంకా కొత్తగా కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా ఉండమాకండి ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయకుండా ఉండమాకండి ఫ్రెండ్స్.